అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ పట్టాభిరామస్వామి రథసప్తమి కార్యక్రమంలో భాగంగా గరికపాటి నరసింహారావు కళ్యాణదుర్గం విచ్చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. తెలుగు భాషపైన, తెలుగు ప్రజలపైన తనకు ఉన్న అభిమానం, సమాజంలో ప్రజలను తన ప్రవచనాల ప్రసంగాలతో మంచి వైపు మార్పు కోసం కుటుంబం విలువలు, సమాజం పట్ల బాధ్యత లాంటి అనేకమైన వాటిని ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలకు తెలియజేస్తున్న గొప్ప వ్యక్తి జ్ఞాన సరస్వతి పుత్రుడు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావుని ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నేడు కరకం చిక్కప్ప క్రీడా మైదానంలో పట్టాభిరామస్వామి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమానికి విచ్చేసిన గరికపాటి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ ఎటువంటి భర్తను కోరుతుంది, అలాగే భర్త ఉంటున్నాడా? పనులయందు తోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు. పెళ్లి చేసుకుంటే, కాపురం చేస్తే అక్కడ సర్దుబాటు చేసుకోవడం అలవాటు చేసుకుంటే తేలిగ్గా జయించగలుగుతారయ్యా. ఏ రకంగా దస్యు వయం జయేమ హేలాభికి, హేలాభికి అంటే తేలిగ్గా అవలీలగా జయిస్తాం. ఎలాగా దస్యుం దుర్గపతిరియత, ఒక దుర్గం, మీ కళ్యాణ దుర్గంలాగా ఒక దుర్గం కట్టుకుని లోపల ఉండేటువంటి రాజు ఎవరైనా దాడి చేస్తే దొంగలు ఆ దుర్గం కారణంగా వాళ్ళు ప్రహారీ గోడ దాటి కూడా పైకి రాలేరు. కాబట్టి దుర్గంలో ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు కదా. మనం కూడా భార్య అనేటువంటి దుర్గంలో, భర్త అనేటువంటి దుర్గంలో ఉండగలిగితే సంసారం అనే